నమస్కారం సిసిసి న్యూస్ కి స్వాగతం. నా పేరు రవిశంకర్. వార్తల వివరాలకు వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు. ప్రతి ఒక్కరికి ఇంధన పొదుపుపై అవగాహన తప్పనిసరి. మంత్రి కందుల దుర్గేష్. ఘనంగా జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు ప్రారంభం. గోదావరి తీరంలో ఘనంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు. ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న భక్తులు. కేసుల సత్వర పరిష్కారానికి రాజమార్గం. జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత. జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా రాజమార్గంలో అవార్డులు జారీ. ఇప్పటి వరకు నిర్వహించిన 3 జాతీయ లోక్ అదాలత్ల ద్వారా 100,07,19,000 మేరకు అవార్డులు ఇచ్చామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు. ఇన్సూరెన్స్, సివిల్ తగాదాలు, మోటార్ వాహన ప్రమాదాలు, రాజీపడదగ్గ క్రిమినల్ కేసుల పరిష్కారంలో రాజీపడదగిన కేసుల పరిష్కారానికి చొరవ చూపేందుకు ముందస్తుగా సమావేశాలు నిర్వహించి రాజీ మార్గం అవగాహన కల్పించడం జరుగుతుందని, ఆ మేరకు ఉత్తర్వులు జారీ నేపథ్యంలో సహకారం అందించిన ఇన్సూరెన్స్ కంపెనీలు, న్యాయవాదులు, ఇతర శాఖల అధికారులు తదితరుల భాగస్వామ్య పార్టీలు అభినందనీయులని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జడ్జి గంధం సునీత అన్నారు. స్థానిక హైకోర్టు ప్రాంగణంలో జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ రాజమహేంద్రవరం వారి ఆధ్వర్యంలో ఈ ఏడాది 4వ జాతీయ లోక్ అదాలత్ నిర్వహించి పలు కేసులు పరిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి డిఎల్ఎస్ఏ అధ్యక్షులు జడ్జ్ గంధం సునీత మాట్లాడుతూ, గౌరవ్ సుప్రీంకోర్టు వారి ఆదేశాలకు అనుగుణంగా వారి సూచనల మేరకు రాజీ మార్గం ద్వారా కక్షిదారులకు సత్వర న్యాయం చేయాలనే లక్ష్యంతో పూర్వపు తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని 4 రెవెన్యూ జిల్లాల పరిధిలో ఉన్న కోర్టుల ముందు బెంచులు ఏర్పాటు చేసి జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతోందని పేర్కొన్నారు. ప్రతి 3 నెలలకు ఒకసారి జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందని, ఆ క్రమంలో 2024 సంవత్సరంలో 4వ జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. మోటార్ ప్రమాదాల కారణంగా పరిహారం చెల్లింపులో ఆలస్య నివారణ చేసే విధానంలో లోక్ అదాలత్ నిర్వహించి కక్షిదారులకు సత్వర న్యాయం నిర్వహించడం, తద్వారా ఇరు పార్టీలకు డబ్బు వృధా కాకుండా చూడటం, సమయం వృధాను నివారించడం ముఖ్య ఉద్దేశంగా పేర్కొన్నారు. ఇటువంటి లోక్ అదాలత్లు ఇరుపక్షాలకు ఎంతో మేలు చేకూరుస్తాయని వివరించారు. ఆ మేరకు ముందుగా ఇరు పార్టీలతో సమావేశం నిర్వహించి ఈజీ చేయడం ద్వారా ఈరోజు అవార్డు జారీ చేశామన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో సివిల్ కేసుల పరిష్కారంలో మొదటి స్థానంలో నిలవడం జరిగిందని వివరించారు. ఈ ఏడాది ఇప్పటి వరకు నిర్వహించినటువంటి 3 జాతీయ లోక్ అదాలత్ ద్వారా 100,07,19,000 మేరకు అవార్డులు ఇచ్చినట్లు తెలియజేశారు. ఈ బెంచ్లో వన్ టైం సెటిల్మెంట్కు అవకాశం ఉందన్నారు. సివిల్ 944, క్రిమినల్ 5,191, మోటార్ వెహికల్ కేసులు 655, పిఎల్సి 562, మొత్తం కలిపి 7,352 కేసులు పరిష్కారం చేసినట్లు తెలిపారు. అన్ని రకాలైన రాజీ పడదగ్గ కేసులను జాతీయ లోక్ అదాలత్తో రాజీ మార్గం ద్వారా పరిహారం చెల్లించాలని అవార్డు ఇవ్వడం జరిగిందన్నారు. కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు మోడల్ చెక్ పంపిణీ చేస్తామని ముందుకు రావడం అభినందనీయంగా పేర్కొన్నారు. జాతీయ లోక్ అదాలత్ ద్వారా తక్షణం రాజీ చేయడం వల్ల ఉభయులకు సత్వర న్యాయం జరుగుతుందని, ఇందువల్ల ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా ఎంతో మేలు జరుగుతుందని గంధం సునీత పేర్కొన్నారు. ప్రజల్లో, కక్షిదారుల్లో లోక్ అదాలత్లపై మరింత అవగాహన పెంచి సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవడంలో సామాజిక బాధ్యత అందరిపైన ఉందని స్పష్టం చేశారు. ఇరుపక్షాల మధ్య రాజీ మార్గం ద్వారా ఈ రోజు నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ బెంచ్కు వచ్చినటువంటి కేసులకు పరిష్కారం చూపి ఆ మేరకు అవార్డును ప్రకటించినట్లు తెలిపారు. ఈ రోజు నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు, ప్రీ లిటిగేషన్ కేసులు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పరిష్కారమైనటువంటి మొత్తం కేసులకి చెందినటువంటి పరిహారం అవార్డు జారీ చేసినట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో మరణించిన వారికి బజాజ్ అలయన్స్ ఇన్సూరెన్స్ కంపెనీ, తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయస్థానం, మోటార్ వాహన ప్రమాదాల దావా న్యాయస్థానం, దేవరపల్లికి చెందినటువంటి వల్లభనేని సన్యాసిరావుకు 1,30,00,000, రంగారెడ్డి జిల్లాకు చెందిన సిహెచ్ వాణి తదితరులకు 90 లక్షలు చెక్కును అందించారు. కేసుల పరిష్కారం ద్వారా కక్షిదారులకు సత్వర న్యాయం జరిగేలా న్యాయమూర్తులు, కోర్టులు పనిచేస్తున్నాయని డిఎల్ఎస్ఏ కార్యదర్శి కె ప్రకాష్ బాబు పేర్కొన్నారు. ఈ జాతీయ లోక్ అదాలత్లో 1వ అదనపు జడ్జ్ ఆర్ శివకుమార్, డిఎల్సీఏ కార్యదర్శి కె ప్రకాష్ బాబు, రాజమండ్రి బార్ అసోసియేషన్ అధ్యక్షులు టి వీరేంద్రనాథ్, న్యాయమూర్తులు, ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులు, కక్షిదారులు, అధికారులు పాల్గొన్నారు. మీరు ఏమి లాస్ అవుతారు, ఏమి లాభపడతారు అనే దాన్ని దృష్టిలో పెట్టుకుని కేసెస్ సెటిల్ చేస్తారని చెప్పి మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఫుడ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది కక్షిదారులందరికీ. అలాగే బెంచెస్లో ఉన్న వాళ్ళకి
ఆఫీసర్స్ అడ్వకేట్స్కి మన జిల్లా కోర్టు రికార్డ్ రూమ్ దగ్గర ఆఫ్టర్నూన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక సంస్థ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ముందుకు వచ్చి ఫుడ్ ఏర్పాటు చేస్తామని చెప్పని అన్నారు. కాబట్టి ఆనరబుల్ సుప్రీంకోర్టు వారు, హైకోర్టు వారు మనకి ఇచ్చిన అవకాశాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకుని కోర్టుల చుట్టూ తిరగకుండా రాజీ మార్గమే రాజమార్గం, ఇదే మన స్లోగన్ అనేదాన్ని మీరు ఇంప్లిమెంట్ చేసి మరలా ఈ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి మంచి గుర్తింపు కోసం కాదు, మంచి డిస్పోజల్ ఇస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చిన డిఎల్ఎస్ఏకి విద్యుత్ విలువైందని దానిని వృధా కాకుండా కాపాడుకుందామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. రాజమండ్రి వై జంక్షన్లో ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో ఈ నెల 14 నుండి 20వ తేదీ వరకు జరగనున్న జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల కార్యక్రమాన్ని జెండా ఊపి మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ రూపొందించిన జాతీయ ఇంధన వారోత్సవాల పోస్టర్ను మంత్రి దుర్గేష్, జిల్లా కలెక్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ, ప్రస్తుతం మనం విద్యుత్ వృధా చేస్తే భవిష్యత్ తరాలకు అంధకారాన్ని మిగిల్చిన వారం అవుతామని, ఇంధన ప్రాముఖ్యతను ఆదా చేయవలసినటువంటి విధానాలను దుర్గేష్ వివరించారు. ప్రతి ఒక్కరికి ఇంధనం పొదుపుపై అవగాహన తప్పనిసరిగా కలిగి ఉండాలని తెలిపారు. సాంప్రదాయ బల్బుల స్థానంలో ఎల్ఈడి బల్బులను వాడటం ద్వారా 60% పైగా విద్యుత్తును ఆదా చేద్దామని పిలుపునిచ్చారు. నేటి సత్సంకల్పమే రేపటి వెలుగులకు సాకారమని పేర్కొన్నారు. విద్యుత్ పొదుపుతో ఇంధనం ఆదా చేయవచ్చునని సూచించారు. అంతేకాకుండా కరెంట్ను ఆదా చేస్తే భావితరాలకు భరోసానిచ్చిన వారమవుతామని వివరించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్తును పొదుపుగా వినియోగించాలని మంత్రి సూచించారు. సమిష్టి కృషితో ఇది సాధ్యమని మంత్రి అభిప్రాయపడ్డారు. ఇంధనం పొదుపు వల్ల డబ్బు కూడా ఆదా చేసుకోవచ్చన్నారు. ప్రధానంగా ఎలక్ట్రిసిటీ, బొగ్గు, డీజిల్, పెట్రోల్ విషయంలో ప్రత్యామ్నాయం ఎంతైనా ఆలోచించాలన్నారు. క్రమంగా ఇంధనాల వాడకాన్ని తగ్గిస్తూనే సౌరశక్తిని వినియోగించుకునేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ క్రమంలో ఇంటిపై సోలార్ పలకల ఏర్పాటుతో ఎవరికి వారే విద్యుత్ తయారు చేసుకుని తద్వారా ఎలక్ట్రిసిటీ వాడకాన్ని తగ్గించాలని సూచించారు. ఇంధన వనరుల పరిరక్షణ బాధ్యత ప్రతి ఒక్కరిదే అని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల ద్వారా ఇంధనం పొదుపు విషయంలో ప్రతి ఒక్కరిలో చైతన్యం రావాలని మంత్రి దుర్గేష్ ఆకాంక్షించారు. అధికారులు అందరూ కలిసి సమీకృతంగా ప్రజల్ని ఏకోన్ముఖులు చేసే విషయంలో కృషి చేయాలనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ వరకు మాత్రం మనం 100% మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారుల యొక్క విజన్ను దృష్టిలో పెట్టుకుంటే మనం 100% గ్రీన్ ఎనర్జీ మీదకి వెళ్ళేదానికి అవకాశం ఉంది. ఆ కార్యక్రమాలు చేపడదామనేటువంటి మాటని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు. జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ మాట్లాడుతూ, ఇంధన పొదుపు మీద ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలో నిర్వహించిన సమావేశంలో విజన్ 2047ను ప్రారంభించడం జరిగిందని వివరాలు వెల్లడించారు. ఇందుకు సంబంధించి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలు అమల్లో భాగంగా 10 సూత్రాల అంశాలను చక్కగా అర్థమయ్యే విధంగా విశదీకరించడం జరిగిందని తెలిపారు. ఆ అంశాల్లో ఇంధనం పొదుపు కూడా ఒక భాగంగా ఉందన్నారు. భవిష్యత్ అభివృద్ధిలో విద్యుత్ చాలా అవసరమని, దాన్ని పొదుపు చేయడం ద్వారా అన్ని అంశాలను అధిగమించవచ్చన్నారు. రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ మాట్లాడుతూ, భావితరాల అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ విద్యుత్ పొదుపును ఆదా చేసి పునాదులు వేద్దామని పేర్కొన్నారు. సాంప్రదాయ బల్బుల స్థానంలో ఎల్ఈడి బల్బులు వాడి నేటి సత్సంకల్పాన్ని రేపటి వెలుగులకు సాకారం చేద్దామని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఈపీఎంఈ ఎస్ఈకే తిలక్ కుమార్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఎన్ శామ్యూల్, వై డేవిడ్, వై నారాయణప్పారావు, డి శ్రీధర్ వర్మ, విద్యుత్ శాఖ ఇంజనీర్లు, ఉద్యోగులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. అలాంటి సందర్భాల్లో కూడా మీరు సోలార్ బోర్వెల్స్ కానీ వెళ్తే, సోలార్ ఎనర్జీని కానీ మీరు ప్రమోట్ చేస్తే మీకు చాలా వరకు ఖర్చు తగ్గుతుంది. అలానే మనం ఏదైతే సౌరశక్తి ద్వారా వచ్చే ఎనర్జీని ట్యాప్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ వారోత్సవాల ద్వారా మరొకసారి అందరికీ విజ్ఞప్తి, ఇంధనాన్ని పొదుపు చేసుకోవాలి. ఇంధనం శక్తి వనరులు ఎంత ఎక్కువగా ఉంటే మనం అంత డెవలప్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. రాజమండ్రి లాలా చెరువు పెట్రోల్ బంక్ అధినేత ఇంజరపు వెంకటేశ్వరరావు చిత్రపటానికి పలువురు ప్రముఖులు పుష్పాంజలి ఘటించారు. రాజమండ్రి లాలా చెరువు పెట్రోల్ బంక్ అధినేత
ఇందిరపు వెంకటేశ్వరరావు ఈ నెల 3వ తేదీన స్వర్గస్థులయ్యారు. ఆయన వయసు 59 సంవత్సరాలు. గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఇందిరపు వెంకటేశ్వరరావుకు సోదరుడు ఇందిరపు శ్రీనివాస్, 3 సోదరీమణులు ఉన్నారు. ఇందిరపు వెంకటేశ్వరరావు, వెంకటరమాదేవి దంపతులకు 3 పిల్లలు. కుమారుడు సాయి తరుణ్ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా సేవలు అందిస్తున్నారు. పెద్ద కుమార్తె సాయి హర్షిత బెంగళూరులో ఉంటున్నారు. రెండో కుమార్తె శివసృహిత అమెరికాలో నివసిస్తున్నారు. కుటుంబ సభ్యులు ఈరోజు పెద్ద కారు నిర్వహించారు. వెంకటేశ్వరరావు చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా పుష్పాంజలి ఘటించారు. స్వామిలు శ్రేయోభిలాషి అందరినీ నవ్వుతూ యోగక్షేమాలు విచారణ చేసి సహాయ సహకారాలు అందించే వెంకటేశ్వరరావు భౌతికంగా తమ మధ్య లేకపోవడం తీరని లోటుని నివాళులర్పించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతిని తెలియజేశారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీఐఏసీ మాజీ చైర్మన్ శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం, డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ బైర్రాజు ప్రసాదరాజు, కాంగ్రెస్ నాయకులు ఎస్ఎన్ రాజా, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, వైసీపీ నాయకులు నందపు శ్రీనివాస్, ప్రముఖ ఆడిటర్ వి భాస్కర్ రామ్, మాజీ డిప్యూటీ మేయర్ బాక్సు ప్రసాద్, మాజీ కార్పొరేటర్లు ప్రసాదుల హర్నాథ్, బట్లంకి ప్రకాష్, కోయల రమణ, వై శ్రీనివాస్, మేడ్శెట్టి తాతయ్య నాయుడు, మానుకొండ సుబ్రహ్మణ్యం, సన్నీ, నెక్కింటి వెంకట్రావు, ప్రసాద్, రామ్మోహన్ రెడ్డి, గణేష్ తదితరులు పాల్గొన్నారు. పేదల సంక్షేమం పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఉభయ గోదావరి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి జీవి సుందర్ అన్నారు. రాజమండ్రిలో ఉభయ గోదావరి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి జీవి సుందర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. విజన్ 2047 అర్ధరహితమని విమర్శించారు. పాలకులు పరస్పర పొగడ్తలు తప్ప ప్రభుత్వం అసలైన వాస్తవాలు ప్రజల ముందు పట్టడం లేదని మండిపడ్డారు. ప్రస్తుతం 6.5 జీడీపీ గ్రోత్ ఉంది. 2047 మన గ్రోత్ రేటు 11.5గా ఉంటుంది. అప్పుడే 2047లో విజన్ సాకారం అవుతుందని వివరించారు. ఆర్గనైజ్కి అనార్గనైజ్కి చాలా వ్యత్యాసం ఉందని విశ్లేషించారు. సౌత్ ఈస్ట్ దేశాలు జీడీపీ ఉదాహరణగా ఎందుకు తీసుకోరని సూటిగా ప్రశ్నించారు. గొప్పలు చెప్పుకోవడానికి తప్ప వాళ్ల స్థాయి చేరుకోవడానికి వాళ్ళు చేసిన కృషి ఎందుకు చేయమంటూ ధ్వజమెత్తారు. ఆఖరికి వ్యవసాయంలో ఏఐ ప్రవేశంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్య, వైద్యంపై ప్రభుత్వం పెట్టుబడులు పెట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇప్పటికీ హైదరాబాద్ కారులో వెళ్తూ ఉంటుంటే ఆ డెవలప్మెంట్, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి మాలాంటి యంగ్స్టర్స్కి. ఇప్పటికీ కూడా ఇక్కడ గ్రాడ్యుయేట్స్ కంప్లీట్ అయిన తర్వాత అక్కడ హైదరాబాద్ వెళ్ళి ఉద్యోగాలు ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి వస్తే ఇక్కడ ఏ రకమైన ఉద్యోగ అవకాశాలు లేవు. సో మోర్ ఆర్ దెన్ అర్బనైజేషన్ వైపు కాకుండా రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద కూడా చంద్రబాబు నాయుడు గారు మనసు పెట్టాలి. క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని రాజీవ్ గాంధీ డిగ్రీ కళాశాల మైదానంలో క్రిస్మస్ క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది. క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని రాజీవ్ గాంధీ డిగ్రీ కళాశాల మైదానంలో క్రిస్మస్ క్రికెట్ టోర్నమెంట్ 2024ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ టాస్ వేసి ఇరు జట్లను అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. మంత్రి దుర్గేష్ బ్యాటింగ్ ఆడి క్రీడాకారులకు ఉత్తేజాన్ని కలిగించారు. జనసేన అర్బన్ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ క్రీడాకారులను పరిచయం చేసుకుని అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిసెంబర్ 1 నుండి 31వ తారీఖు వరకు ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు జరుగుతాయని, అందులో భాగంగా పోస్పో అఖిల్, ఆముదాల పవన్, వెట్రపాటి చిన్న, షేక్ బాషా, మందపల్లి అవినాష్ బృందం టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయంగా పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ నాయకులు చాపల చంద్రరాజు మాట్లాడుతూ ఈ టోర్నమెంట్లో 42 టీములు పాల్గొంటాయని వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ సిర్రా చంద్రశేఖర్, పాస్టర్ ప్రార్థన కుమార్, దాస్యం ప్రసాద్, జనసేన సూర్య, వజ్రనాథ్, వైబిడి ప్రసాద్, అట్లాటి రాజు, కందుకొండ అనంత్, దేవి తదితరులు పాల్గొన్నారు.
పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి క్రీడాకారుడు కూడా తమ ప్రతిభను చూపించండి. నెగ్గడం ఓడడం అనేటువంటి దానికంటే కూడా ఎంత మేరకు మనం ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నాం అనేటువంటిదే ప్రధానంగా తీసుకోవాలి. ఆ క్రీడా స్ఫూర్తిని తీసుకుని వెళ్ళగలిగితే జీవితంలో కూడా మనం విజయం సాధించగలుగుతాం అనేటువంటి మాటని మరొక మారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. రాజమండ్రి తాడితోటలో శ్రీ వడ్డీ పోలమాంబ కుంచుమాంబ ఆలయంలో 108వ రెల్లికుల జాతర మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. తాడితోట రెల్లి వీధి వడ్డీ పోలమాంబ కుంచుమాంబ ఆలయంలో 108వ రెల్లికుల జాతర మహోత్సవాల్లో భాగంగా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రెల్లికుల మహిళలు, యువతులు, బాలికలు అధిక సంఖ్యలో పాల్గొని ముగ్గుల పోటీల్లో తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ పోటీల్లో పాల్గొన్న వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులే కాకుండా పాల్గొన్న ప్రతి ఒక్కరికి కన్సలేషన్ బహుమతులు అందించారు. ఉత్సవ కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, రెల్లికుల పెద్దలు, రెల్లికుల యూత్ తమ వంతు సేవలు అందించారు. కోరుకొండ రోడ్లో శ్రీ వల్లి దేవసేన సమేత నాగబంధ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వద్ద భక్తులకు అన్నదానం చేశారు. కోరుకొండ రోడ్లో వేంచేసుకున్న వల్లి దేవసేన సమేత నాగబంధ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం వద్ద సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవాల ముగింపు సందర్భంగా భక్తులకు అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలు ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, ఇసుకపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏడాది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వద్ద షష్ఠి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. భక్తుల్లో ఆధ్యాత్మిక వెల్లి విరిసేలా స్వామివారి కళ్యాణం, అయ్యప్ప స్వామి పడి పూజ తదితర అంశాలు నిర్వహించారు. సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవాల ముగింపు సందర్భంగా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున దాతల సహకారంతో ఆలయం వద్ద 4500 మందికి అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇసుకపల్లి విజయకుమార్, ఆకుల షణ్ముఖరావు, ఇసుకపల్లి వీర్రాజు, ఆకుల వెంకటేశ్వరరావు, ఉత్సవ కమిటీ సభ్యులు, లలితానగర్ ఫ్రంట్ సర్కిల్ ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాతలకు ధర్మకర్తలు ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానిక పెద్దలు పాల్గొన్నారు. రాజమండ్రి కొంతమూరు షణ్ముఖపీఠంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కొంతమూరులోని షణ్ముఖపీఠంలో షణ్ముఖ పీఠాధిపతి స్కందస్వామి వారి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. శ్రీచక్ర సహిత వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి సన్నిధిలో సుబ్బారాయుడు షష్ఠి మహోత్సవాల్లో భాగంగా వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మార్గశిర మాసంలో సుబ్రహ్మణ్య స్వామివారికి అర్చన, అష్టోత్తర శతనామావళి, 108 మంది దంపతులతో కృత్తికా నక్షత్ర మాస కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం స్వామివారి అన్నప్రసాదాన్ని భక్తులకు అందించారు. స్వామివారి తలంబ్రాలను, కంకణాలు స్కందస్వామి భక్తులకు అందజేశారు. రాజమహేంద్రవరం కోరుకొండ రోడ్ శ్రీ సువత్సల సమేత అభయస్థ ఆంజనేయ స్వామి మందిరంలో ప్రత్యేక పూజలు జరిగాయి. కోరుకొండ రోడ్లోని సువత్సల సమేత అభయస్థ ఆంజనేయ స్వామివారి మందిరంలో 17వ వార్షికోత్సవ దివ్య కళ్యాణ మహోత్సవాలు ధర్మకర్తలు మహాదాసు రామమూర్తి, జానకీబాయి దంపతులు సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మేయర్ ఆదిరెడ్డి వీర్రాఘవమ్మ, బొమ్మన విజయకుమార్, శాంభవి దంపతులు, బొమ్మన రామచంద్రరావు, హిమశ్రీ దంపతులు, కంటిపూడి శ్రీనివాస్, పద్మావతి దంపతులు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో మహాదాసు భువనేశ్వర్, విశ్వనాథ ప్రభు, సోదరులు, కుమార్తెలు, వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో జరిగింది. కళ్యాణం అనంతరం భక్తులకు ప్రసాద వితరణ జరిగింది.
సాయం సమయంలో ఎటువంటి దేవతా కార్యక్రమం చేసినా దాని సత్ఫలితం కోట్ల రెట్లు ఉంటుందని చెప్పి శ్రీ మహావిష్ణువే పరమశివుడే రాయుడుపాకలు గ్రామంలో వరసిద్ధి వినాయకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఋషి బ్రహ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాయుడుపాకల గ్రామంలో వరసిద్ధి వినాయకుడి ఆలయంలో అర్చక స్వామి సిస్టు శ్రీరామ శాస్త్రి ఆధ్వర్యంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు ఎన్వీబీ వెంచర్స్ అధినేత నల్లమెల్లి వెంకటబాబు, సుంకర నరేష్ బాబు, అల్లాడి చంచారావు, సుంకర బాబ్జీ, అల్లాడి గణేష్, నల్లమెల్లి బాబురావు, గ్రామ ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గౌతమి సూపర్ బజార్ విషయంలో అవినీతి జరిగితే సాక్ష్యాధారాలతో నిరూపించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి సిటీ అధికార ప్రతినిధి బిల్డర్ చిన్న మరియు 30వ వార్డు ఇన్ఛార్జ్ నందన్ స్వామి డిమాండ్ చేశారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి సిటీ అధికార ప్రతినిధి బిల్డర్ చిన్న, 36వ వార్డు ఇన్ఛార్జ్ నందన్ స్వామి మాట్లాడారు. టీడీపీ నగర ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధా మాజీ ఎంపీ మార్గాని భరత్రాంపై అర్ధరహిత ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎంపీ భరత్రాంను విమర్శించే స్థాయి టీడీపీ నాయకులకు లేదని పేర్కొన్నారు. గౌతమి సూపర్ బజార్లో 5 కోట్ల అవినీతి జరిగిందని సాక్ష్యాలు, ఆధారాలు ఉంటే నిరూపించాలని సవాల్ చేశారు. తెలుగుదేశం పాలనలో ఇసుక దోపిడీ, మద్యంపై దోపిడీ జరుగుతోందని టీడీపీ పత్రికలే అవి రాస్తున్నాయని గుర్తు చేశారు. ఈ విలేకరుల సమావేశంలో ఇన్స్పెక్టర్ కోఆపరేటివ్ బ్యాంక్ వైస్ చైర్మన్ గేడి అన్నపూర్ణారాజు, ఆర్యాపురం సత్యనారాయణ స్వామి దేవాలయం డైరెక్టర్ బి శంకర్, రాజమండ్రి సోషల్ మీడియా కన్వీనర్ కొమ్ము దుర్గారావు, చందాసత్రం డైరెక్టర్ గోకాడ మట్టయ్య, బోరా కనకలింగేశ్వరరావు, శంకు సత్యరాజు తదితరులు పాల్గొన్నారు. ఆయన అక్కడికి వెళ్ళి పార్లమెంట్లో బిల్లు పాస్ చేసుకొని అన్ని తీసుకొచ్చి ఆయన సేవ చేసి మొత్తం రాజమండ్రి అంతా కూడా డెవలప్మెంట్ అవ్వాలని చెప్పి ఆయన ఏకంగా చేస్తే ఈరోజు మీరు ఓపెనింగ్కి వస్తున్నారు. ఆయన చేసింది చేస్తే మీరు ఓపెనింగ్కి వస్తున్నారు అంటే తెచ్చింది ఆయన. రాజమహేంద్రవరం ఎస్పీ కార్యాలయం ప్రాంగణం క్రికెట్ మైదానంలో జై కిషన్ బాలాజీ ఆధ్వర్యంలో ఈస్ట్ గోదావరి ప్రీమియం లీగ్ పోటీలకు విజేతలకు బహుమతుల ప్రదానోత్సవం జరిగింది. ఈస్ట్ గోదావరి ప్రీమియర్ లీగ్ పోటీల్లో బజాజ్ గ్లాడియస్ టీం విజయం సాధించింది. రాజమహేంద్రవరం ఎస్పీ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న క్రికెట్ మైదానంలో జై కిషన్ బాలాజీ ఆధ్వర్యంలో ఈస్ట్ గోదావరి ప్రీమియర్ లీగ్ పోటీల్లో విజేతలకు బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోమవీర్రాజు, డాక్టర్ గోరంట్ల రఘురామ్ కిరణ్ హాజరై పోటీల్లో గెలుపొందినటువంటి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ సోమవీర్రాజు మాట్లాడుతూ 16 రోజులుగా 15 జట్లతో ఈస్ట్ గోదావరి ప్రీమియర్ లీగ్ పోటీలు నిర్వహించిన జై కిషన్ బాలాజీలను అభినందించారు. డాక్టర్ రఘుకిరణ్ మాట్లాడుతూ గతంలో క్రికెట్కు ప్రోత్సాహం ఉండేది కాదని, అయితే ప్రస్తుతం రాజమండ్రిలో ఇంత మంచి క్రికెట్ గ్రౌండ్ ఉండడం అభినందనీయమని పేర్కొన్నారు. అడిషనల్ ఎస్పీ చెంచురెడ్డి మాట్లాడుతూ క్రికెట్ ఆట ఇంగ్లాండ్ దేశంలో పుట్టినప్పటికీ ప్రపంచ దేశాల్లో భారతదేశంలోనే ఎక్కువ శాతం మంది ఆదరణ కలిగి ఉందని పేర్కొన్నారు. ఈ టోర్నమెంట్లో రంజీ ట్రోఫీ ఆటగాడు స్టీవెన్ను మెమెంటోతో సత్కరించారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా మణికంఠ, బెస్ట్ బ్యాట్స్మెన్గా సంతోష్, బెస్ట్ బౌలర్గా నసీరుద్దీన్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా సాయిలు ఎంపికయ్యారు. మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా సాయి ఎంపికయ్యారు. అజ్రేకర్ వాళ్ళిద్దరిని పిలిస్తే వాళ్ళ ముగ్గురికి 3 ఫీల్డ్లు ఇస్తే అంటే 3 నెట్ ప్రాక్టీస్లు ఇస్తే ఈ కుర్రోడు అనిల్ గౌరు దేంట్లోనే ఆడవచ్చు. వాళ్ళిద్దరు మాత్రం వాళ్ళకి ఇచ్చిన కన్ఫైన్ నెట్లోనే ఆడాలి. ఎందుకు అంటే ఇతను ఇంత మంచి ప్లేయరు ఇంకెక్కడ ఉన్నాడు, మీరు మీకు నెట్లోనే ఆడమని అతన్ని చూసి నేర్చుకోండి అనిల్ కమ్లకను మన చాలా చక్కటి ఉద్యోగ నిర్వహణ సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి వారు. అలాంటి వ్యక్తి ఎక్కువ కాలం మనం ఈ ఉద్యోగాలన్నీ 3 నెలల, 3 ఏళ్ళ, 2 ఏళ్ళ, 6 నెలల అనేటువంటి పరిస్థితిలో కూడా
ఓ పర్మనెంట్ ఎసెట్ని రాజమండ్రికి వారు ఇచ్చి వెళ్ళారు. దీన్ని ఇంకా కూడా డెవలప్ చేయాలని ఇక్కడ ఈ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తున్న ఆర్గనైజర్స్కి, ముఖ్యంగా జయకిషన్కి, బాలాజీకి, అదేవిధంగా మీరందరూ కూడా మెయిన్ పార్టిసిపెంట్స్ ఉండాలి. ఆర్గనైజర్స్ ఉంటారు కానీ పార్టిసిపెంట్స్ ఉండాలి మెయిన్. సో మీరందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఈ టోర్నమెంట్ని సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. మరి విజేతలుగా బజాజ్ గ్లాడియేటర్ విజయం సాధించారు. అదేవిధంగా రన్నరప్గా 11 డక్స్ కూడా చాలా మంచి బాగా ప్రతిభ కనబరిచినప్పటికీ విజయం ఒక్కరినే వరిస్తుంది కాబట్టి మరి బజాజ్ గ్లాడియేటర్స్ విన్నర్స్గా 11 రాజమండ్రి దేవి చౌక్ దత్తసాయి మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దత్త జయంతి సందర్భంగా దత్తసాయి మందిరం దేవి చౌక్లో దత్త జయంతి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. దత్తాత్రేయ స్వామివారికి, బాబావారికి పంచామృత అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం భక్తులకు అన్నసమారాధన కార్యక్రమం ఆలయ అధ్యక్షులు నాగళ్ల రాజేంద్ర ప్రసాద్ బాబు ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గంటుపల్లి సత్యనారాయణ, మనుకొండ శ్రీనివాసరావు, వై భాస్కర్రావు, మేకా శ్రీరామచంద్రరావు, రామచంద్రరావు, సూర్యనారాయణ, మురళి, దేవీ చౌక్ వర్తక సంఘ సభ్యులు పాల్గొన్నారు. రాజమండ్రి పరిసర ప్రాంతాలలో జరిగిన కార్యక్రమాలను మనం ఓసారి వీక్షిద్దాం. రాజమండ్రిలో సెట్టిబుల్జీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పాలక శ్రీను మీడియాతో మాట్లాడారు. కోనసీమలో పుట్టిన వెంకటరెడ్డి బర్మా దేశంలో మేయర్, ఎమ్మెల్సీ వంటి పదవులు నిర్వహించి గుర్తింపు తెచ్చుకున్నారని తెలిపారు. మహానుభావుడి విగ్రహాన్ని ఇక్కడే కాకుండా ప్రతి గ్రామంలో పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆ మహానుభావుడి గురించి అందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. సెట్టిబుల్జీ కార్పొరేషన్ చైర్మన్గా ఎన్నికైనటువంటి కుడిపూడి సత్యబాబు, ఇతర డైరెక్టర్లకు ఈ సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. ఏ విధంగా అయితే దొమ్మేటి వెంకటరెడ్డి యొక్క ఆశయాలు ఉన్నాయో ఆ ఆశయాలకు అనుగుణంగా మనందరూ కూడా ప్రతి జాతీయుడు కూడా ముందుకు పోవాలని నేను ఈ రోజున మీ అందరికి కూడా పిలుపునిస్తూ సెట్టిబుల్జీ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి కుడిపూడి సత్యబాబు గారికి మరియు ఆయన యొక్క మిత్రబృందమైనటువంటి ఈ యొక్క డైరెక్టర్స్ కూడా ప్రత్యేకమైన అభినందనలు శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కథనాన్ని వీక్షించండి. ఒక రాజకీయ నాయకుడు లక్షల కోట్లు అక్రమాస్తులు సంపాదించారని, మరో నాయకుడు 2 ఎకరాల నుంచి 2,000 కోట్ల ఆసామిగా ఎదిగారని, దానా కుంభకోణంలో ఒక నేత ఇన్ని కోట్లు బొక్కేశారని, వివిధ ప్రభుత్వ శాఖల్లో భారీ అవినీతి తిమింగలాలు అవినీతి నిరోధక శాఖకు చిక్కాయని, ఇలాంటి వార్తలు చిన్నప్పటి నుంచి పత్రికల్లో చదువుతూ ఉన్నాం, వింటున్నాం. అక్రమాస్తులు, అవినీతి సొమ్ము ఏమైపోయిందన్నది ఇప్పటికీ ఆశ్చర్యానికి గురి చేయడంతో పాటు ఆలోచనలో పడేస్తుంది. అవినీతి రాజకీయ నాయకులు, అధికారుల నుంచి ఆ సొమ్ములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుందా లేక వారికే వదిలేసిందా అన్నది అనుమానం. మరి అలాంటప్పుడు వారు అక్రమాస్తులు సంపాదించారని, అవినీతికి పాల్పడ్డారని మీడియా ముఖంగా ఎలా ప్రకటిస్తారు? నిజంగా వారు అవినీతికి పాల్పడితే ప్రభుత్వం వారిని ఎలా వదిలేసిందన్న వంటి ప్రశ్నలు కూడా వేధిస్తూ ఉంటాయి. అవినీతి నిరోధక శాఖ నమోదు చేసిన అవినీతి కేసుల్లో ఈ ఏడాది ఇప్పటి వరకు కేవలం 37% మాత్రమే రుజువయ్యాయంటే వ్యవస్థలో ఎక్కడో లోపముందన్న విషయం స్పష్టమవుతోంది. ఇప్పటికీ వేలాది కేసులు కోర్టు విచారణలో ఉన్నాయి. అవినీతి కేసుల్లో అరెస్టు అయిన వారు వేళ్ల మీద లెక్కించే సంఖ్యలో మినహా మిగిలిన వారంతా ఉద్యోగాలు చేసుకుంటూ ఉండడం గమనార్హం. భారతదేశంలోని రాజకీయాలు, ప్రభుత్వ శాఖల్లో పాలనను, అవినీతిని వేరు చేసి చూడలేం. వేళ్ల మీద లెక్కించే సంఖ్యలో ఎవరో కొద్దిమంది రాజకీయ నేతలు, అధికారులు, ఉద్యోగులు తమ జీవిత కాలంలో
అవినీతి మచ్చ లేకుండా జీవించారు. మిగిలిన వారు ఏదో రూపంలో అవినీతికి పాల్పడినా పాల్పడుతున్న వారే. భారత పార్లమెంట్లో 50% మంది వరకు అవినీతి, ఇతర నేరారోపణలు కలిగి ఉన్నారని, దేశవ్యాప్తంగా ఎమ్మెల్యేలు దాదాపు 4000 మందికి పైగా వివిధ కేసులను ఎదుర్కొంటున్నారని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అవినీతి అధికంగా ఉన్న దేశాల్లో భారతదేశం 40వ ర్యాంకులో ఉంది. పొరుగునే ఉన్న శ్రీలంక, నేపాల్, పాకిస్తాన్ దేశాలు అవినీతిలో మనకన్నా 37, 33, 28వ ర్యాంకులతో కాస్త ముందంజలో ఉన్నాయి. అవినీతిలో ప్రపంచ స్థాయిలో భారతదేశం 85వ స్థానంలో ఉండటం ఆందోళనకరం. డెన్మార్క్, ఫిన్లాండ్, న్యూజిలాండ్, సింగపూర్, స్వీడన్ వంటి దేశాలు అతి తక్కువ అవినీతి దేశాలుగా ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఐక్యరాజ్య సమితి గణాంకాల ప్రకారం ప్రతి ఏటా $1 ట్రిలియన్ అవినీతి పరుల జేబులకు చేరుతూ $2.6 ట్రిలియన్ అక్రమ మార్గంలో దోపిడీకి గురవుతున్నాయి. ప్రపంచ జీడీపీలో 5% వరకు అవినీతి పరుల చేతులు మారుతున్నది. అవినీతి పెరిగితే పేదరికం, అశాంతి, హింస, ఆర్థిక మందగమనం, నేర ప్రవృత్తి, ఆకలి చావులు, ఆర్థిక అసమానతలు రాజ్యమేలుతున్నాయన్నది చరిత్ర చెబుతున్న సత్యం. ఆఫ్రికా దేశాలే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అవినీతి కారణంగా ప్రభుత్వ పథకాలు అర్హులకు చేరేసరికి ఆవిరైపోతున్నాయి. భారత పార్లమెంట్లో 50% వరకు ఎంపీలు నేరారోపణలు కలిగి ఉన్నారని, 40 మంది నూతనంగా ఎన్నికైన రాజ్యసభ సభ్యులు నేరారోపణలు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తున్నది. దేశవ్యాప్తంగా ఎమ్మెల్యేలు 4442 కేసులను ఎదుర్కొంటున్నారు. అవినీతి నిరోధకానికి ప్రభుత్వాలు చేసిన చట్టాలు ఎంత బలంగా ఉన్నా అవినీతికర రాజకీయాలు, అధికారుల కారణంగా అవి బలహీనంగా మారి అవినీతి పరులకే మేలు చేస్తున్నాయన్న విమర్శలు ఉన్నాయి. అవినీతిని సమాజం నుంచి పూర్తిగా పెకిలించి వేయాలంటే చట్టాలను పటిష్టంగా అమలు చేయడంతో పాటు అవినీతి కేసుల్లో ఇరుక్కున్న నేతలు, అధికారులకు సత్వరం శిక్షలు విధించడంతో పాటు కేసులు నమోదైన వెంటనే అక్రమాస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటేనే అవినీతికి అడ్డుకట్ట వేయవచ్చు. ఈ దిశగా పాలకులు ముందుకు సాగుతారని, తద్వారా అవినీతి రహిత సమాజానికి కృషి చేస్తారని ఆశిద్దాం. అలాగే ప్రజలు తాము కూడా స్వార్థాన్ని వీడి అవినీతి అధికారులు, పాలకులను దూరం పెడితేనే అవినీతి రహిత సమాజం సాధ్యమవుతుంది. సిసిసి న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రతి ఒక్కరికి ఇంధన పొదుపుపై అవగాహన తప్పనిసరి. మంత్రి కందుల దుర్గేష్. ఘనంగా జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు ప్రారంభం. గోదావరి తీరంలో ఘనంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు. ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న భక్తులు. కేసుల సత్వర పరిష్కారానికి రాజీ మార్గం రాజమార్గం. జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత. జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా రాజీ మార్గంలో అవార్డులు జారీ. ఇవి వార్తలోని విశేషాలు. తిరిగి రేపటి సిసిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.